యువగణ పాదయాత్ర రేపు 20వ తారీఖు వైజాగ్లో ముగియనున్నది. మరి ఆ రోజు గౌరవనీయులు మా అధ్యక్షుల వారు, జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆ సభకి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఉండటం జరుగుతుంది. సుమారుగా 7-8 లక్షల మంది తోటి సభ జరిగే విధంగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ట్రైన్ సౌకర్యం ఉన్న ఏరియాలో అన్ని ట్రైన్స్, అలాగే ఆర్టీసీ బస్సులకు మేము అడిగినా కానీ అక్కడ బస్సులు ఇవ్వట్లేదు, డబ్బు కట్టినా. అలాగే ప్రైవేటు వెహికల్స్ వాళ్ళని ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆర్టీఓలు, బ్రేక్ ఇన్స్పెక్టర్లతోటి ఇండైరెక్ట్గా బెదిరించడం జరుగుతుంది. కాబట్టి మేము బయట కాన్స్టిట్యున్సీల నుంచి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి సుమారుగా ఒక 3,000 మంది వెళ్ళాలనేది మా టార్గెట్. మా కార్యకర్తలే ముఖ్యమైన లీడర్లు కూడా 3,000 మంది. దానికి కావాల్సిన ఏర్పాట్లకి మాకున్న వెహికల్స్ అవి అరేంజ్ చేసుకుంటాక ఎలాగనేది మాట్లాడటం కోసం ఈరోజు కూర్చోవడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, మరి అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి, తెలుగుదేశం జనసేన కలిపి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాన్ని ప్రతి ఇంటికి ఇచ్చి అక్కడ వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుని చేయటం జరుగుతుంది. అవి కూడా ఇంచుమించుగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 50% అయినాయి. మిగిలిన 50% కూడా స్పీడ్గా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మెయిన్ లీడర్స్ అందరూ, అలాగే దానికి కావాల్సిన మా క్యాడర్ అంతా కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అసలు లేదు, డిపాజిట్లు రాదు, పోటీ చేసేవాళ్ళే లేరు. తెలుగుదేశం ఎక్కడ ఉన్నాయి, అసలు తెలుగుదేశం అంటే ఏంటని చాలా వ్యంగ్యంగా జగన్ గారు మాట్లాడారు. ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ షేక్ అవుతుంది. ఎందుకంటే మనం చూసాం 11 ఇన్ఛార్జీలు మార్చాడు. మంత్రులను తీసుకెళ్ళి, మంత్రులు పనితనం బాగోలేదని తీసుకెళ్ళి వేరే కాన్స్టిట్యున్సీలో పెట్టారు. ఎమ్మెల్యేలు పనితనం బాగోలేదని వేరే కాన్స్టిట్యున్సీలో పెట్టారు. మాజీ మంత్రులు, హోమ్ మినిస్టర్ లాంటి పెద్ద పదవులు చేసిన వాళ్ళని కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఏ పని చేయలేదని జీరోకి వచ్చారని పక్క కాన్స్టిట్యున్సీలకు మార్చారంటే ఇది తాడేపల్లి ప్యాలెస్కి అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళకి మాకంటే ముందు సర్వే రిపోర్ట్లు వెళ్తాయి. 1 కాదు 2 కాదు, డబ్బులు ఎక్కువ, ఇసుక డబ్బులు, సారా డబ్బులు కంటిన్యూగా సర్వేలే చేస్తున్నారు రోజు. అర్థమైపోయి ఇవాళ క్యాండిడేట్లు మార్చుకోవడం జరిగింది. అది కూడా ఆ రోజు సడన్గా ఎందుకు జరిగిందంటే మీకు చెప్తా. ఆ రోజు మరి లోకేష్ బాబు ప్రాతినిధ్యం వహించి మొన్న ఎన్నికల్లో కొద్ది తేడాలో ఓడిపోయిన మంగళగిరిలో ఆర్కే అంటే పెద్ద బ్రాండ్ పేరు, జగన్ గారికి బాగా దగ్గర చుట్టం. ఆర్కే గారికి ఆ రోజు రాజీనామా చేసి ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నాడని తెలిసి అది ఒక్కటే అలరాకుండా కోసం ఈ 11 మందిని మార్చినట్టు క్రియేట్ చేసి వాళ్ళు ఆ రోజు పెట్టడం జరిగింది. వాళ్ళ ఆర్కే అంటే ఆర్కే బ్రదర్ రాజ్యసభ సభ్యులు, వాళ్ళకి సంబంధించి ఒక జిల్లా ఉంది. ఆయన పార్టీకి దీనికి కూడా రాజీనామా చేశాడు. ఇలా చాలా మంది క్యూలో ఉన్నారు ఇవాళ రెడీగా రాజీనామా చేశారు. మా దగ్గర అయితే బెత్తలు ఖాళీ లేవు. ఇక్కడ బెత్తలు ఖాళీ లేవు మా దగ్గర.